గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నేను సాయి. తెలంగాణలో నూతన రెవెన్యూ చట్టం అమల్లో రాబోతుందండి. ఆర్ఓఆర్ 2020 స్థానంలో ఆర్ఓఆర్ 2025 అంటే భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకురాబోతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ నెల 14న హైదరాబాద్ శిల్పకళా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి నూతన చట్టాన్ని, అంతేకాకుండా ధరణి పోర్టల్ని ఆవిష్కరించబోతున్నారు. ధరణి పోర్టల్ స్థానంలో వస్తున్న ఈ చట్టం ఎలా ఉండబోతుంది, దీనిపై అధికార విపక్షాల స్పందన ఏంటి, అసలు ధరణికి భూభారతికి తేడా ఏంటి, ధరణి వల్ల జరిగిన నష్టం ఏంటి, లాభం ఏంటి, భూభారతి వల్ల జరగబోయే నష్టాలేంటి, లాభాలేంటి అనే అంశాలపై ఈరోజు మనం బిగ్ టాక్లో చూద్దాం. సో ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి బీజేపీ నుంచి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. 14వ తారీఖు అట్టహాసంగా ఈ భూభారతి పోర్టల్ని ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి గారు, మంత్రులందరూ కలిసి. సో చెప్పండి, ధరణిలో లేనిది భూభారతిలో ఉంది ఏంటి, భూభారతి వల్ల ఏమైనా కష్టాలు తీరే అవకాశం ఉండొచ్చు అంటారా? అందరికీ నమస్కారం. ఇక్కడ ధరణి తీసుకొచ్చాక మనకి 29th అక్టోబర్ 2020లో ఆర్ఓఆర్ 2020 అని ఒక చట్టం తీసుకొచ్చారు, రెవెన్యూ ఆఫ్ రికార్డ్స్. అది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 2014 నుంచి మొదలు పెడితే 2020 వరకు మరి ఆ టైంలో ఆయనకి ఏ ఆలోచన వచ్చిందో, ఏ డౌట్లు వచ్చినాయో తెలియదు. కానీ ధరణి వచ్చాక మరి ధరణి యాక్చువల్గా మనం ఏమనుకున్నామంటే, ధరణి వస్తే చాలా రకరకాల భూములు సులభతరంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అంటే రకరకాల సమస్యలు తీరుతాయని ఒక ఆలోచనతోటి అందరు నిజంగానే ధరణి చాలా బాగుంటుందని అనుకున్నారు కేసీఆర్ గారు తీసుకొచ్చిన తర్వాత. కానీ అది వచ్చిన తర్వాత ఏమైందంటే, ఉన్న ప్రాబ్లమ్స్ పక్కన పెడితే లేని ప్రాబ్లమ్స్ కూడా తలనొప్పిగా రైతులకు రావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనకు తెలుసు, లక్షల ఎకరాలు లక్షల కేసులు మరి ఈరోజు ఈ దారిని తీసుకొచ్చిన తర్వాత ఉన్నాయంటే, చాలా మంది రైతుల గుండెల్లో బాధ, కోపం ఇవన్నీ ఎప్పటి నుంచో మరి మిగిలినవి. ఇప్పటి వరకు కూడా ఎన్నో కేసులు కోర్టుల్లో ఉన్నాయి. ఇక్కడ ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, తర్వాత కలెక్టర్ కూడా పరిష్కరించలేని కేసులు ఈరోజు కోర్టుల్లో ఇప్పటికీ కూడా మగ్గుతున్నాయంటే, డెఫినెట్ గా దీనికి అంతా కూడా కారణం ఏంటంటే, ధరణిలో చాలా రకాల సమస్యలు ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి మరి ఎప్పటి నుంచో కొట్టుకుంటా ఉన్నాం. తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ ధరణి వద్దు అనే ఆలోచనతోటి ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. సో ఈ లోపల 2023 డిసెంబర్లో ప్రభుత్వం మారటం, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రావటం. కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుముందు చెప్పుకుంటూ వచ్చింది. మనకు తెలుసు, ఎన్నో సమస్యలతోటి ఎంతో మంది రైతులు రోడ్డు మీదకి వచ్చి ఈ ధరణి వద్దు, మాకు ఈ ధరణి వల్ల రకరకాల సమస్యలు వస్తూ ఉన్నాయి, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తీసేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. సో ఏమవుతుందంటే, ఇక్కడ కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు ఉన్నట్టు లేని సమస్యలన్నీ కూడా మళ్ళా రైతులకు చుట్టుకున్న పరిస్థితి ఈ ధరణి వల్ల వచ్చిన సందర్భాలు మనం చూసాం. సో దీని తర్వాత కాంగ్రెస్ పార్టీ భూభారతి తీసుకొస్తాము, ఆర్ఓఆర్ 2024 తీసుకొస్తామని చెప్పేసి, ఒక నూతన చట్టం తీసుకొస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో చెప్తా ఉంది. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మరి వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి దీన్ని ఆర్ఓఆర్ చట్టాన్ని రేపు నేను అనుకుంటా కొన్ని రోజుల్లో 14th రోజు మొదలు పెడదామని చెప్పి చెప్తా ఉన్నారు. సో నేనేమంటున్నానంటే, దానికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. చెప్పాలంటే రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే పాస్ పుస్తకాల దగ్గర నుంచి, తర్వాత పట్టా భూముల దగ్గర నుంచి, పార్ట్ బి భూముల దగ్గర నుంచి, వారసత్వ బదిలీ దగ్గర నుంచి చాలా సమస్యలు ఉన్నాయి. నేను కొంచెం నాకు టైం ఇస్తే ఆ రెండింటి మధ్యలో ఒక డిఫరెన్స్ చెప్తాను. చెప్పండి. సో ఫర్ ఎగ్జాంపుల్, కొత్త పాస్ పుస్తకాలు ఉన్నాయి. 2017 సెప్టెంబర్ ముందు వరకు ఉన్న అయితే పట్టాలు ఉండి భూదశాల ప్రక్షాళన, ఆ తర్వాత వచ్చిన ఆర్ఓఆర్ 2020 కొత్త పాస్. ఇప్పుడు ధరణి వచ్చిన తర్వాత పాస్ పుస్తకం మీద ఒక నంబర్ ఉంటుంది, ఆ నంబరు ఉంటే సరిపోతుంది. దాని తర్వాత నా నేమ్తో పాటు నంబర్ ఉంటే మనం ఆ ధరణిలో చూసుకోవచ్చు. కానీ ఏమైనా ఇష్యూస్ ఉంటే మాత్రం చేయలేము. సో దానికి డిఫరెన్స్ ఏంటంటే, ఆర్ఓఆర్ 2020కి ఆర్ఓఆర్ 2024 భూభారతికి డిఫరెన్స్ ఏంటంటే, అంతకుముందు ఒకేసారి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, వారసత్వ బదిలీ,
గిఫ్ట్ డీడు, మార్టిగేజు, నాల, తర్వాత భాగం పంపిణీ భాగాలు ఇవన్నీ కూడా అందించేవారు. కానీ అభ్యంతరాలకి అవకాశం ఉండకపోయేది. ఒక్కసారి చేసిరంటే ఆ ధరణిలో ఇంకా అది అలాగే ఉండిపోద్ది. దాంట్లో చేంజ్ చేయాలంటే చాలా పెద్ద రిస్క్ అన్నమాట. ఇక్కడ ఎంఆర్ఓ గాని, ఆర్డీఓ గాని, తర్వాత కలెక్టర్ గాని చేయలేని పరిస్థితి అక్కడ చూసాం. కానీ ఇప్పుడొచ్చే భూభారతిలో అలా కాదు. వారసత్వ బదిలీ మినహా ఏకకాలంలో ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్, ఇమిటేషను ఇవన్నీ కూడా ఏమైనా అభ్యంతరాలు ఉంటే కూడా మళ్ళీ అప్పీల్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ కలెక్టర్ కాదు, ఈవెన్ ఆర్డీఓ పరిష్కరించే స్థాయిలో ఈ భూభారతిని పెట్టడం జరిగింది. అట్లాగే పట్ట భూములు, చాలా మందికి పట్ట భూములు లేవు. పట్ట భూములు లేకపోతే పాస్ పుస్తకాలు లేవు. సో అలాంటి వాటికి ధరణిలో ఇచ్చిన అవకాశాలు లేవు. ధరణిలో మనం అప్లై చేసుకుంటా అంటే కూడా దాంట్లో 33 మాడ్యూల్స్ ఉన్నాయి. సో 33 మాడ్యూల్స్లో రకరకాల ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో. సో దానివల్ల పరిష్కరించలేని ఏదైతే అప్లికేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అట్లాగే ఉండిపోయినాయి. కానీ భూభారతిలో 6 మాడ్యూల్సే పెట్టారు. అక్కడ 33 ఉంటాయి, ఇక్కడ 6 మాడ్యూల్సే పెట్టారు. అంటే చాలా ఈజీగా మనం దాన్ని పరిష్కరించవచ్చు, అప్లికేషన్ చూడవచ్చు, అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. తర్వాత అంతకుముందు 8 లక్షల ఎకరాలకి రైతులకి పాస్ పుస్తకాలు లేకుండే. ఇప్పుడు వాళ్ళందరూ కూడా 8 లక్షల ఎకరాలకి ఆ రైతులందరూ కూడా పాస్ పుస్తకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు అంటే 6/6/1971 కింద ఉన్న పాస్ పుస్తకాలు ఉన్న వారందరూ కూడా ఈ కొత్త చట్టంలో మరి హక్కులు జారీ చేసే అవకాశాలు ఈ భూభారతులు కనిపించే అవకాశాలు ఉన్నాయి. తర్వాత పార్ట్ బి భూములు, ఏవైతే చిక్కుల్లో ఉన్న భూములు ఉంటాయో అవన్నీ కూడా పార్ట్ బి కింద పక్కన పెట్టేశారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ ధరణి తీసుకొచ్చి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో, ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయో అన్ని పక్కన పెట్టేసి పార్ట్ బి కింద పెట్టి వేల ఎకరాలు మొత్తం కూడా అన్యాక్రాంతమైన పరిస్థితి మనం చూసాం. చాలా వేల ఎకరాలు ఆక్రమించిన పరిస్థితులు ఉంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏమన్నదంటే ఎట్టి పరిస్థితుల్లో దాని మీద కమిటీ వేస్తాం, ఏవైతే అన్యాక్రాంతమైనయో, ఎవరైతే పేర్ల మీదకి మార్పిడి జరిగిందో అవన్నీ కూడా మనం వాళ్ళ మీద కేసులు పెట్టి మరి రిట్రీవ్ చేసుకుందామని చెప్పింది. కానీ ఇప్పటివరకు దాని మీద ఏమీ జరగలేదు. ఇప్పుడు మరి భూభారతి వచ్చిన తర్వాత చేస్తారా లేదనేది తెలియదు. ఈ భూభారతి పార్ట్ బి కింద 18 లక్షల ఎకరాలు ఏవైతే చిన్న చిన్న వివాదాలు కానీ, హద్దుల సమస్యలు కానీ, మ్యుటేషన్ల మీద ఫిర్యాదులు కానీ, సర్వే లోపాలు కానీ ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో ఈ అధికారులందరూ వచ్చి విచారణ జరిపిన తర్వాత నేను అనుకుంటా వాటికి పరిష్కార మార్గాలు కల్పించే అవకాశాలు ఉంటాయి. ఈ 18 లక్షల ఎకరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా రేపొద్దున ఈ భూభారతి కింద వాళ్ళకి హక్కులు జారీ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవన్నీ ఇప్పటివరకు ఫేస్ చేస్తూ ఉన్నారు గత 5 సంవత్సరాలుగా రైతులందరూ కూడా. సో అలాగే వారసత్వ బదిలీ, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీలో హెరిడిటరీ ఏదైతే ఉందో అన్నదమ్ములకు కానీ, అక్క చెల్లెలకు కానీ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా అంతకుముందు చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి ఏది 2020 ధరణిలో. కానీ భూభారతిలో అలా కాదు. కుటుంబ సభ్యులకు ఎంఆర్ఓ నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత విచారణ జరిపి మ్యుటేషన్ ఉత్తర్వు జారీ చేశాకనే అప్పుడు ఇదంతా కూడా కంప్లీట్ అవుతుంది రిజిస్ట్రేషన్ ప్రక్రియ. దాంట్లో భాగంగా ఒకవేళ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఏమైనా ఆబ్జెక్షన్స్ వస్తే మాత్రం వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకునే అవకాశాలు ఉంటాయి, అప్పీల్కి వెళ్ళిపోవచ్చు. కానీ ధరణిలో అలా లేకుండే. ఇంకొకటి అసైన్డ్ భూములు ఉన్నాయి. మనకు తెలుసు చాలా మందికి మరి ఎస్సీలకి తర్వాత చాలా మందికి అసైన్డ్ భూములు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. అవన్నిటి కూడా చాలా అసైన్డ్ భూములకి పాస్ పుస్తకాలు ఇప్పటివరకు లేవు. కానీ భూభారతి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ లావణ్య పట్ట కానీ, అసైన్డ్ భూములు కానీ దగ్గర ఏవైతే 24 లక్షల ఎకరాలు ఉన్నాయో అవన్నిటి కూడా పాస్ పుస్తకాలు ఇస్తాము. పాస్ పుస్తకాల ద్వారా వాళ్ళు రేపొద్దున ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఈజీగా ఉంటుంది, వాళ్ళ పేర్ల మీదకి మరి ఈ ల్యాండ్ అంతా కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి భూభారతిలో చెప్తా ఉన్నా. తర్వాత ఇంకొకటి సాదా బైనామా అనేది కొంతమంది యాజమానులు కొంతమందికి లీజ్ కి ఇవ్వచ్చు. వాళ్ళు లీజ్ కు ఇరిగేషన్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఏదైతే సాగు చేసుకుంటా ఉన్నారో వాటి విషయంలో కొన్ని రెగ్యులరేషన్ కొన్ని ప్రక్రియ కొంత జరిగాయి, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఒక అన్నదమ్ముల మధ్యలో కానీ లేకపోతే మిగతా వాళ్ళ మధ్యలో అది ఒక 9.5 లక్షల ఎకరాలు ఏవైతే ఉన్నాయో
వాటిని కూడా రెగ్యులైజ్ చేస్తాము. రెగ్యులరైజ్ చేసిన తర్వాత వాటిని పాస్ పుస్తకాలు ఇస్తామని చెప్పి భూభారతిలో చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ధరణి లో తప్పులు చేసినా, రికార్డులు దిద్దినా, లేకపోతే ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఎంఆర్ఓస్ మీద క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి దాంట్లో కూడా. సో పాస్ పుస్తకాలు రద్దు అధికారం జిల్లా కలెక్టర్‌కి అప్పగిచ్చారు ఆ టైంలో. సో అప్పీల్‌కి మాత్రం ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ధరణి మాత్రం ఎప్పటికి కూడా అప్పీల్‌కి అవకాశం లేకుండా ఉంది. కానీ ఈ భూభారతి వచ్చిన తర్వాత క్రిమినల్ గాని, శాఖాపరమైన చర్యలు ఏవైతే ఉన్నాయో ఈ ఎంఆర్ఓస్ మీద గాని, లేకపోతే ఏమన్నా ఇల్లీగల్‌గా ఏమన్నా రిజిస్ట్రేషన్ చేసినా అవి మాత్రం అలాగే కంటిన్యూ చేసుకుంటూ పాస్ పుస్తకాల రద్దు అధికారం మాత్రం ఆర్‌డీఓకి అప్పగించారు. వాటి మీద అప్పీల్ కూడా అవకాశం ఇచ్చారు. రైట్. తర్వాత ఇంకోటి ల్యాండ్ ట్రిబ్యునల్స్. ఈ ల్యాండ్ ట్రిబ్యునల్స్‌లో ధరణిలో క ఎంఆర్ఓ గాని, ఆర్‌డీఓ గాని, జాయింట్ కలెక్టర్ స్థాయిలో ఉన్న రెవెన్యూ కోర్టులు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేశారు ఆ టైంలో ధరణిలో. సో అందుకే రద్దు చేసిన తర్వాత ఏవైతే కేసుల పరిష్కారం ఉన్నాయో అవన్నీ కలెక్టర్ల ఆధ్వర్యంలో జరిగేవి. ల్యాండ్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసి వాటిని చూసుకుంటోళ్ళు. కానీ ఇప్పుడు భూభారతిలో ఏంటంటే ఈ ల్యాండ్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేశాక కూడా సారీ ఏవైతే వివాదాలు ఉంటాయో ఆర్‌డీఓ, కలెక్టర్ స్థాయిలో అప్పీల్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. సో దీనికి డిఫరెన్స్ చూడండి. అక్కడ అప్పీల్ చేయలేము, ఇక్కడ అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్ చేసుకున్న తర్వాత వాటిని విచారించి రేపొద్దున మరి వాటిని పరిష్కరించే అవకాశాలు భూభారతి కల్పిస్తా ఉన్నారు. రైట్ తర్వాత అండి. ఇంకోటి రైట్ రైట్ మహాని. మాట్లాడదాం. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు. రైట్. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం మాట్లాడదాం. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ నుంచి శివకుమార్ గారు ఉన్నారు. నమస్తే శివకుమార్ గారు. సాయి గారు, సో చెప్పండి, ఏంటి 14వ తారీఖు భూభారతిని తీసుకురాబోతున్నారు. ధరణిలో పోయిన భూములన్నీ కావచ్చు, ధరణిలో అన్యక్రాంతమైన కొన్ని లక్షల ఎకరాలు కావచ్చు, ఇవన్నీ ఒక్కసారిగా భూభారతి ద్వారా మేము తీసుకొచ్చేస్తాం, మొత్తం ప్రజల జీవితాలు ఒక్కసారిగా మారిపోతాయని చెప్తున్నారు భూభారతి ద్వారా. నిజంగా సాధ్యమవుతాయి అవన్నీ? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి అందరికీ నమస్కారం. అయితే గతంలో ధరణి అని ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ 10 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిందో దాంట్లో మొత్తానికి అవకతవకలు ఉన్నాయి. అనుభవదారు కాలం లేదు, లేకపోతే కౌలుదారు కాలం లేదు. ఇంకోటి పట్టా పాస్బుక్లు కానీ, లేకపోతే ఆ వెబ్సైట్ ఓపెన్ అయ్యేది ఉట్టి ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, లేకపోతే ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకుల మధ్యనే ఆ పోర్టల్ ఓపెన్ అవుతుంది అనేది ఎన్నో కంప్లైంట్లు జరగడం జరిగింది. దానివల్ల చాలా మంది కూడా నష్టపోయినరు, వాళ్ళ భూములు కోల్పోయినరు. దానికి ధరణి అనే పేరును మార్చి భూభారతి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మేము చేస్తాము. ఎవరైతే భూములు అన్యక్రాంతమైనవి, లేకపోతే ప్రజలకు ఎవరికైతే రైతులకు కానీ ఇబ్బందులు జరిగినాయి, లేకపోతే అనుభవదార కాలం కూడా లేదు, అటువంటి అన్నిటిని కూడా మేము పరిష్కరిస్తాము. వారు ప్రజలకి మెరుగైన సేవలు మేము అందిస్తాము భూభారతిలో అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పిన నిర్ణయం అప్పట్లో మేనిఫెస్టోలో పెట్టింది. అదే దిశగా ఈరోజు రేపు రాబోయే భూభారతి అలా ఉండాలని కోరుకుంటున్నాం, అలా జరగాలని కోరుకుంటున్నాం. ప్రజలు ఎవరైతే రైతులు ఉన్నారో, ప్రజలు ఉన్నారు, ఎవరికైతే ఇబ్బందులు జరిగినాయి, గతంలో ధరణి పేరు మీద ధరణి అంటేనే దరిద్రం అనే రకంగా కూడా కొంతమంది వ్యాఖ్యలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అప్పట్లోనే మొదలు పెట్టినప్పుడే. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజలకు నిజంగా కూడా అయినంత మటుకు మెరుగైన సేవలు ఇవ్వడము. ఇప్పుడు ఇంతకుముందు మన వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఎక్కడైతే కాంప్లికేషన్ ఉంది దాన్ని మళ్ళీ వాళ్ళ దృష్టికి తీసుకపోతే దాన్ని మళ్ళీ రీకలెక్ట్ చేసి దాన్ని ఇస్తారు అనేది కూడా దాంట్లో చెప్పడం జరిగింది. అదే వెంకటరెడ్డి గారు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. అంటే గతంలో ఉన్న ధరణి ఇప్పుడు భూభారతికి డిఫరెన్స్ ఏనేది కూడా ఇప్పుడు వారు చెప్పడం జరిగింది. అయితే ఇంకోటి ఏమంటే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఇదొక ఏమంటారు ఛాలెంజ్గా తీసుకొని ఖచ్చితంగా గతంలో రైతులకు కానీ, లేకపోతే భూమి కోల్పోయిన వాళ్ళకి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు మటుకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఈ భూభారతి వల్ల ప్రజలకు కానీ, రైతులకు కానీ మేలు జరుగుతుంది అనేది చెప్పడం జరుగుతుంది. రైట్ అండి. అయితే మీరు మీ ముఖ్యమంత్రి గారి ప్రధాన ఎన్నికల అస్త్రం ఏంటంటే మేము అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామన్నారు. కానీ మీరు వచ్చి దాదాపుగా 15-16 నెలలు అయిపోయింది. దట్టు మీరు ఏమన్నారు, ధరణిలో అన్యక్రాంతం అయిపోయిన
కొన్ని లక్షల భూముల్ని, కొన్ని లక్షల ఎకరాల భూముల్ని తిరిగి మేము ఆ రైతులకు కావచ్చు వాళ్ళందరికీ ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు. కానీ మీరు వచ్చి 16 నెలల్లో ఇంతవరకు ఒక గుంట భూమి కూడా ఎక్కడ తిరిగి స్వాధీనం చేసిన కనపడలేదు మనకి. అవును సాయి గారు, నేను మీరు అన్నదానికి అది వాస్తవం, నేను కాదంటలేను. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఒక్కొక్కటి సరి చేస్తూ పోవడం జరుగుతుంది. గతంలో 10 సంవత్సరాలలో మొత్తానికి ఏదైతే అధికారులను కానీ లేకపోతే వ్యవస్థను కానీ మొత్తానికి ఒక అసలు దాన్ని సరి చేయకుండా అనే రకంగా చేసిపోయినారు టీఆర్ఎస్ బీఆర్ఎస్. ఈరోజు అన్నిటినీ సరి చేస్తూ రావడం జరుగుతుంది. ఇప్పుడు మొన్నటి వరకు ఏదైతే రేషన్ కార్డుల ప్రక్షాళన చేయడం జరిగింది, దాంట్లో కూడా బిలో పవర్టీ లైన్ లేని వాళ్ళకి చాలా మందికి ఉంది. సో అవన్నీ కూడా ఇక్కడ కూడా మళ్ళీ మీరు పాయింట్లోకి వచ్చారు శివకుమార్ గారు. అంటే డిస్టర్బ్ చేస్తున్నా అనుకోకండి. ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో దాదాపు పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేపట్టారు, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు మీరు ఇంతవరకు. పెద్ద ఎత్తున రేషన్ కార్డ్స్ ప్రక్రియ చేపట్టారు. రేషన్ కార్డులు కొత్త ఇస్తారు, అప్లై చేసుకోండి అని చెప్పారు. ఈ సేవల్లో మీ సేవల్లో చాలామంది అప్లై చేసుకున్నారు, ఒక్క రేషన్ కార్డు కూడా కొత్త రాలేదు ఇంతవరకు. అదే అంటే సాయి గారు, నేను ఏమంటున్నా అంటే మొత్తానికి ఏదైతే గతంలో బీపీఎల్ లేని వారికి కానీ 3 అంతస్తుల బిల్డింగ్ ఉన్న వాళ్ళకి కానీ బంజారాహిల్స్ జూబ్లీస్ ఉన్న వాళ్ళకి కూడా వైట్ రేషన్ కార్డు ఉందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్వయాన ఆయన స్పీచ్లన్నీ చెప్పడం జరిగింది. అవన్నిటిని కూడా మళ్ళీ ప్రక్షాళన చేసి మొన్నటిసారి యాక్చువల్లీ మార్చ్ 1st వీక్ లేకపోతే ఫిబ్రవరి ఎండింగ్ లో ఇచ్చే ఉద్దేశం ఉండే, దాన్ని మళ్ళీ రీచెక్ చేసి కొన్ని ఇంట్లో ఇంకా మిస్టేక్స్ జరిగినాయి, అయితే అవిటిని కూడా సెటరేట్ చేసి ఇస్తామని చెప్పి మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మళ్ళీ ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు బీపీఎల్ అంటే బిలో పవర్టీ లైన్ వాళ్ళకే ఇవ్వాలనేది ఖచ్చితంగా రీచెక్ చేసి ఇస్తున్నారు. అయినంత మటుకు దాంట్లో ప్రజలకు కూడా చేరవేయడం జరిగింది. ఎవరైనా అర్హులు కాని వాళ్ళకు కూడా వచ్చిందంటే మళ్ళీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని కూడా చెప్పడం జరిగింది. దానికెళ్ళి రేషన్ కార్డులు మళ్ళీ వచ్చేటి ఉంది. కానీ మొన్న ఉగాది నుండి మటుకు సన్న బియ్యం ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ సన్న బియ్యం అందరికీ కూడా పంపిణీ జరిగింది కూడా. వారు ప్రజల నుంచి కూడా మంచి స్పందన రావడం కూడా మాకు ఒక సంతోషకరణం. ఎందుకంటే గతంలో కేసీఆర్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు చెప్పేది ఏముండంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ లో కేసీఆర్ మన్మడు ఏం తిండి తింటుండో, కేసీఆర్ మన్మడు ఏ బువ్వ తింటుండో అదే బువ్వ మేము కూడా పెడతాము అని చెప్పిండ్రు. వాళ్ళు ఉట్టి ఒక హాస్టళ్లలో పెడతామని, అది కూడా పురుగుల అన్నం పెట్టిండ్రు అనేది కూడా చాలా దాని గురించి మాట్లాడదాం మనం దాని గురించి శివకుమార్ గారు. సో వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. అంటే మనం గతంలో చూసాం తెలంగాణలో దాదాపుగా దేశంలో ఎక్కడ లేనంతగా అసైన్డ్ భూములు తెలంగాణలో ఉన్నాయి. అవన్నీ కూడా ధరణి పేరుతో అర్ధరాత్రులు కూడా రిజిస్ట్రేషన్ జరిగినాయి, అర్ధరాత్రులు కూడా అన్యక్రాంతం అయిపోయినాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ కొత్తగా భూభారతి అని చెప్పి భూభాత అన్నారు ఫస్ట్లో, ఇప్పుడు అది భూభారతి అయిందనుకోండి. సో భూభారతి అని ఒక చట్టం తీసుకొచ్చిన 6/6/2024. మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకొంతగా అంటే బీఆర్ఎస్లో ఆక్రమించుకోగా మిగిలిపోయిన భూముల్లో లెక్కలు చూసుకొని, అంటే ఎందుకంటే చట్టం అయిపోయి చాలా కాలం అయింది, అసెంబ్లీలో బిల్లు పెట్టి చాలా కాలం అయింది, ఇప్పుడు మెల్లగా దీన్ని వీళ్ళు ఆచరణలోకి తీసుకొస్తున్నారు. అంటే ఈ గ్యాప్లో ఎక్కడెక్కడ మిగిలిన భూములున్నాయి అన్ని లెక్కలు వేసుకొని చాలామంది మంత్రులు అందరూ పనిచేసుకొని దీన్ని స్టార్ట్ చేస్తున్నారని ఒక టాక్ కూడా వినపడుతుంది. ఏమంటారు, నమ్మచ్చా కాంగ్రెస్ పార్టీ 100% వీళ్ళు 100% పేద ప్రజలకి అంటే ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్ళకి తిరిగి భూములు ఇచ్చే విధంగా న్యాయం జరిగే విధంగానే ఈ భూభారతి తీసుకొచ్చారు అనుకోవచ్చా మనం? మనకు తెలుసు నిజంగా మీరు అన్నట్టుగా కరెక్ట్ అది. ఎందుకంటే ఈ 2020 ఏదైతే ధరణి తీసుకొచ్చారో అది ఓన్లీ బీఆర్ఎస్, కొంతమంది బీఆర్ఎస్ నాయకులకి, కల్వకుంట్ల కుటుంబానికి బాగా ఉపయోగపడింది. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఒక ఫింగర్ ప్రింట్, ఒక SMS పంపిస్తే టోటల్ గా దాంట్లో 1000 ఎకరాలు 100 ఎకరాలు వాళ్ళ పేర్ల మీదకి ఎట్లా వచ్చినాయో తెలుసు మనకి. వాళ్ళ 2014 కంటే ముందల వాళ్ళ పేర్ల మీద ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ చూస్తే ఒకసారి మనకు అది తెలుసు. 2020 ఏదైతే ధరణి వచ్చిన తర్వాత 1000 ఎకరాలు మొత్తం కూడా అన్యాక్రాంతమైనవి. ఆ లక్షల ఎకరాలు, 1000 ఎకరాలు కాదు, లక్షల ఎకరాలు యాక్చువల్గా చెప్పాలంటే. ఆ లక్షల ఎకరాలు ఎక్కడ పోయినాయి, ఎవరి పేరు మీద పోయినాయి, ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బయట పెట్టలేదు. వాటి మీద ఎక్సర్సైజ్ చేసిర్రా, లేకపోతే ఈ హామీల గురించి ఏదైతే ఎక్సర్సైజ్ చేయకుండా వచ్చిర్రో అట్లాగే దీని మీద కూడా ఎక్సర్సైజ్ చేసిర్రా లేదా, ఎన్ని లక్షల ఎకరాలు ఎవరి పేరు మీదకి వెళ్ళినాయి, వాటిని రిట్రీవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయా లేదా, వాళ్ళ మీద కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయా లేదా, వాళ్ళ మీద జైల్లో పెట్టే అవకాశాలు ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా బయట ఏం చెప్పట్లేదు. చెప్పాలంటే వీళ్ళే చాలా సార్లు ఎన్నో మీటింగుల్లో ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంలో రాకముందు కాళేశ్వరం మీద, ధరణి మీద, మిషన్ కాకతీయ మీద, మిషన్ భగీరథ మీద, ఏదైతే ఎలక్ట్రిసిటీ
వాటి మీద తర్వాత ఫోన్ ట్యాపింగ్, ఈ ఫార్ములా రేసు ఇప్పటి వరకు కూడా కమిషన్ల మీద కమిషన్లు వేసారు కానీ ఇప్పటివరకు ఎక్కడ కూడా బయట పెట్టిన దాఖలాలు లేవు, బయటకు వచ్చిన దాఖలాలు లేవు. సో నేనేమంటున్నా అంటే ఈ ఫార్ములా రేస్ కూడా 2 నెలలు మీడియాలో సంచలనంగా జరిగింది తప్పితే, మీడియాలో చర్చోపచర్చలు జరిగినాయి తప్పితే ఎక్కడ కూడా మరి కేటీఆర్ని అరెస్ట్ చేయలేదు. ఆయన మంచి బిందాస్తుగా బయట తిరుగుతా ఉన్నారు. నన్ను అరెస్ట్ చేయండి, మీకు దమ్ము ఉంటే చేసుకోండి అని చెప్తా ఉన్నారు. కానీ వీళ్ళు చేయలేకపోతా ఉన్నారు. ఈ ధరణి, ఈ భూమాత కూడా ఏదైతే తీసుకొస్తా ఉన్నారో దీంట్లో కూడా లొసుకులు ఉన్నాయా? రేపొద్దున మేము కూడా స్టడీ చేస్తాం దాన్ని వచ్చాక. లొసుకులు ఏమైనా ఉన్నాయా వాటి మీద? మరి రేపొద్దున ఈ ఏదైతే మిగిలిపోయిన ఎకరాలు ఉన్నాయో వాటిని కూడా ఏమైనా అన్యాక్రాంతం చేసే అవకాశాలు ఉన్నాయా? వాటి మీద కూడా డెఫినెట్గా మేము సీరియస్ తీసుకుంటాం. ఈసారి ఊరుకోం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అన్యాక్రాంతమైనో వాటి మీద కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం టోటల్గా వాటి మీద స్టడీ చేస్తాం, ఎక్సర్సైజ్ చేస్తాం. ఎక్కడి నుంచి ఎక్కడ పోయినాయో మొత్తం కూడా బయటికి లాగే ప్రయత్నం మాత్రం డెఫినెట్ చేస్తాం. ఒక్కవేళ ఉంటే మాత్రం వాళ్ళ మీద కేసులు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ టెర్రసిస్ కానీ ఇదే ఐఏసిఎస్ కానీ ఇవన్నీ కూడా బయట సంస్థలు. దాంట్లో బీఆర్ఎస్ నాయకులకు ఒక 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 ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రెండ్కి ఇచ్చిన ధరణియే మరి ఈరోజు మొత్తం విడిగా ఉన్న భూములన్నీ కూడా పోయిన సందర్భాలు మనం చూసాం. పెద్ద ఏదో గగ్గోలు పెడతా ఉన్నారు. హెచ్సిఏ భూముల గురించి అది చేసారు, ఇది చేసారు, ఒకరున్నారు వెనకాల బీజేపీ ఎంపున్నారు అని చెప్తా ఉన్నారు. వీళ్ళు చేసిన దుర్మార్గం చిన్నది కాదు. ఇది మొత్తం టోటల్గా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది మరి బీఆర్ఎస్ పార్టీ వల్లనే ఈరోజు ఈ స్థితి వచ్చిందంటే మనం అనుకున్నాం నీళ్లు, నిధులు, ఉద్యోగాలు నిజంగానే కేసీఆర్ చేస్తాడులే అనుకున్నాం. కానీ చేయలే. వాళ్ళ కుటుంబం బాగుపడ్డారు తప్పితే, కొంతమంది బీఆర్ఎస్ నాయకులు బాగుపడ్డారు తప్పితే ఇక్కడ ఎవ్వరు కూడా తెలంగాణ ప్రజలు బాగుపడలేదు. ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చిత్తశుద్ధితోటి వాటి మీద డెఫినెట్గా దర్యాప్తు చేసి వాటిని మొత్తం బయటికి తీయాల్సిన బాధ్యత వారు తీసుకోవాలి. తీసుకోకపోతే మేము పెద్ద ఎత్తున రేపొద్దున ప్రజలకు వెళ్ళి కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కూడా ఒకటే, వాళ్ళ మీద కేసులు మాత్రం ఏం పెట్టట్లేదు, వాళ్ళ మీద ఏం చేయట్లేదు, డెఫినెట్గా వాళ్ళు ఎక్కడో చీకటి ఒప్పందాలు చేసుకుంటారని చెప్పేసి మేము బయటికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. భారతీయ జనతా పార్టీ ఏ విధంగా బీఆర్ఎస్ లో రోడ్డు మీద పడేసామో అదే విధంగా రేపొద్దున కాంగ్రెస్ పార్టీని కూడా తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. కానీ చిత్తశుద్ధి, నేను ఒకటే డిమాండ్ చేస్తాను, సూటి ప్రశ్న. ఒకవేళ వీటి మీద నిజంగానే భూభారతి వచ్చే కంటే ముందరనే ఏవైతే అన్యాక్రాంతమైనవో, ఎక్కడెక్కడ అన్యాక్రాంతమైనవి ఆ ల్యాండ్స్ అన్ని కూడా బయట పెడితే మరి చాలా మంది మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా రేపొద్దున ఒప్పుకునే అవకాశాలు ఉంటాయి, హర్షించే అవకాశాలు ఉంటాయి. వాటిని రెట్రీవ్ చేసుకుంటే మాత్రం ఇంకా మంచి రాష్ట్రానికి ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. కానీ వాటి మీద ఒప్పందాలు చేసుకొని రేపొద్దున చీకటి ఒప్పందాలు చేసుకొని మీ కింద మా కింద అంటే మాత్రం రేపు భారతీయ జనతా పార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాటిని బయటకు తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో ధరణిలో లక్షల కేసులు ఇప్పటికి కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఎంతో మందికి రిజిస్ట్రేషన్ కాలేదు. చిన్న తగాదులు నేను చెప్పాను, చిన్నవి అహానీ దగ్గర నుంచి తర్వాత మ్యాప్ దగ్గర నుంచి రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా పరిష్కారం చేయలేదు. కానీ వాళ్ళ చేతిలో ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ ఒక్కసారి ఇట్లా బటన్ నొక్కిందంటే కావని 100 ఎకరాలు బయటకు పోయిపోయి మొత్తం వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఇప్పుడు చూడండి మీరు, ఈ కేటీఆర్ మీద కానీ లేకపోతే కవిత మీద కానీ, హరీష్ రావు గారి మీద కానీ, మిగతా బీఆర్ఎస్ నాయకుల మీద ఎన్ని 100 ఎకరాలు ఉన్నాయో, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, అప్పుడు ఎన్ని ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా దేవాదాయ భూములు అట్లే పోయినాయి, తర్వాత ఒక భూములు కూడా పోయి ఉంటాయి. చాలా వరకు మొత్తం కూడా అన్యాక్రాంతమైన పరిస్థితి అయితే కనపడతా ఉంది. వాటిని తీయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం అయింది. ఒకవేళ వీళ్ళు నిజంగా తీయలేదు, వీళ్ళు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మరి అన్యాక్రాంతం చేసిరంటే డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పే అవకాశాలు ఉంటాయి. ఏ విధంగా గద్దెదించాలో ఆ విధంగా తెలంగాణ ప్రజలు గద్దెదించే అవకాశాలు ఉంటాయి. రైట్ అండి. సో శివకుమార్ గారు విన్నారా? మాటల్లో వెంకటరెడ్డి గారు తెలంగాణలో తొందరలో అంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి బీజేపీ రాబోతుంది అని చెప్పేస్తున్నారు. ఏంటి బీజేపీ వచ్చే అవకాశాలు అంత పుష్కలంగా ఉన్నాయా తెలంగాణలో? బీజేపీ వాళ్ళు మొత్తానికి అన్ని రాష్ట్రాలలో మా జెండా ఎగరేసినాము, ఇప్పుడు తెలంగాణ ఒకటి మిగిలిపోయింది అని వాళ్ళది ఒక ఆశ ఉంది. సరే, గతంలో 1 సీట్ నుంచి 8 సీట్లు వచ్చిండ్రు, సంతోషం. వాళ్ళు నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీని రేపు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదైతే చేసిందో అటువంటి పరిస్థితి ఉంటే వీళ్ళకి అవకాశం ఉంటుంది. లేదు అనుకో,
కాంగ్రెస్ పార్టీ చెప్పింది ప్రజలకు చేస్తే మటుకు టీఆర్ఎస్ లాగానే బీఆర్ఎస్ వాళ్ళది కూడా ఒక కళ మిగిలిపోతుంది. కాంగ్రెస్ పార్టీ అట్లేం లేదు. ఈరోజు ఖచ్చితంగా సిడబ్ల్యూసి మీటింగ్లో కానీ లేకపోతే మంత్రివర్గంలో కానీ ప్రతి దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు అప్రమత్తమయ్యే పనిచేయడం జరుగుతుంది. ఈ 15 మాసాలలో ఏమేమి జరిగింది అనేది కూడా వాళ్ళు రివ్యూ చేసుకొని మాట్లాడడం కూడా జరిగింది. ఇంకోటి ఏమంటే ఎట్టి పరిస్థితుల ప్రజలకు ఇచ్చిన హామీ కానీ లేకపోతే ఈ భూభారతి విషయంలో కానీ గతంలో ధరణిలో జరిగినట్టు మటుకు ఏముండదు సాయి గారు. అయినంత మటుకు ప్రజలకి దీనివల్ల మేలే జరుగుతుంది తప్ప కీడు జరగదు. రెండవది ఏంటంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ లాగా కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుందేమో, లేకపోతే వీళ్ళిద్దరు కుమ్మక్క అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎక్కడ కూడా కుమ్మక్క అయ్యే అవకాశమే లేదు. ఆ కేటీఆర్ ఇంకా కూడా నేను అధికారంలో ఉన్నా అనే ఒక ధోరణితోనే మాట్లాడుతున్నాడు తప్ప కేటీఆర్కి ఇంకా కూడా ఎక్కడ లేదు. ఇప్పుడు మొత్తానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సబ్జెక్ట్కి వస్తే ఎవరో బీజేపీ ఎంపీతో పాటు రేవంత్ రెడ్డి గారు కుమ్మక్క అయిపోయి ఇది మొత్తం ఏమో చేస్తున్నారు అనేది, కొంతమంది రాబర్ట్ వడేరాకి ఇస్తున్నారు అని. ఇది వీళ్ళు ఏదేదో వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ లేకపోతే వాళ్ళకు ఉన్న ఐడియాలజీతోని మొత్తం ఇది కాంగ్రెస్ పార్టీ మీద అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దుమ్మెత్తిపోవడం. 2 నెలల పడిపోతుంది, నెలల పడిపోతుంది, 3 నెలల పడిపోతుంది. అందులో 10 మంది మా ఎమ్మెల్యేలు మా ఊళ్ళే ఉన్నారు, మా దిక్కు వచ్చేస్తారు. ఇవన్నీ రకరకాలుగా చెప్పడం. ఇంకోటి కేటీఆర్ స్పెషల్గా ఏమంటాడు, నా దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి, నేను యోగా చేస్తా, ఫిట్ అవుతా, మళ్ళీ పాదయాత్ర చేస్తా, నేనే ముఖ్యమంత్రి అవుతా. ఆ రకంగా ఆలోచిస్తే మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇమీడియట్గా కౌంటర్ చేయడం జరిగింది. అట్లా అనుకుంటే సారా కేసులో లిక్కర్ కేసులో మీ లిక్కర్ క్వీన్ పోయింది, ఆమె ముందు జైలు పోయింది కాబట్టి మళ్ళీ అట్లా అనుకుంటే నువ్వు మళ్ళీ వెనకకైతావు, ఆమె ఫస్ట్ అవుతుంది అని కూడా మా వాళ్ళు కౌంటర్ చేయడం జరిగింది. ఇవన్నీ భ్రమలో ఉండి మాట్లాడడం తప్ప అవన్నీ ఏం లేవు సాయి గారు. అయినంత మటుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మా వెంకటరెడ్డి గారు ఇంకొక మాట అన్నారు, కాళేశ్వరం కానీ, మిషన్ కాకతీయ కానీ, భగీరథ కానీ, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కానీ, తర్వాత ఈ కార్ రేస్లో కానీ ఖచ్చితంగా వీళ్ళని లోపలేస్తామన్నారు. ఇప్పటివరకు వేయలేదు. ఇంకా లోపలేయక ముందే రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, మంత్రులు కక్ష సాధింపు చేస్తున్నారు అనేది వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఈ చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది. ఖచ్చితంగా 1 ఫైన్ డే ఇమీడియట్గా కవిత పోయినట్టే హరీష్ రావు ల్యాండ్ కేసులో పోతాడు. మన కేటీఆర్ ఏమో మొత్తానికి ఇది పబ్బులు క్లబ్బులు డ్రగ్స్ కేసులో ఆయన పోతాడు, కాళేశ్వరం కేసులో వాళ్ళు పోతారు. ఉన్నారు ఎవరు కేసు వాళ్ళకి నడుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఖచ్చితంగా హరీష్ రావు కూడా ప్రణయం ఉంది కేసీఆర్తో పాటు అంటున్నారు, అది కూడా పోతుంది. జలయజ్ఞం, మన బాహుబలి మోటార్స్, ఇవన్నీ కూడా ప్రతిది కూడా ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఏమంటే ప్రభుత్వాన్ని గాడిలో పెట్టాలనే ఉద్దేశంతో వీటి మీద కొంచెం ఆ చట్టం దాని పని అది చేసుకొని అని చెప్పి అధికారులకు చెప్పడం జరుగుతుంది. కానీ ఈరోజు ఖచ్చితంగా రేపు 1 ఫైన్ డే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. వాళ్ళు లోపల పోయినప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంత తొందరగా చేస్తే మా రేవంత్ రెడ్డి గారు డ్రోన్ ఎగరేస్తేనే ఆయనను తీసుకుపోయి లోపల పెట్టిండ్రు. సొంత కూతురుది ఎంగేజ్మెంట్ పెళ్లి ఉంది అంటే కూడా ఆపకుండా చేసి ఆగమేఘాల మీద ఇబ్బందులు పెట్టిండు. ఇప్పుడు అదే కక్ష సాధింపు చేస్తుండు రేవంత్ రెడ్డి అనేది మాట రావద్దని రేవంత్ రెడ్డి గారు కూడా ఓపెన్గా అంటుండు. నేను వాళ్ళలాగా చెయ్యను, ఖచ్చితంగా చట్టం దానిపైన అది చేసుకుంటూ పోతుంది. అది అధికారులు ఏమి రిపోర్ట్ ఇస్తారో ఆ రిపోర్ట్ని బట్టే రేపు యాక్షన్ ఉంటుంది అనేది ఉంది. ప్రజలకు అందరికీ కూడా తెలుసు. కానీ శివకుమార్ గారు చాలా లేట్ అయిపోతుంది మీరు చేసేది. అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే మేమేదో అవినీతి చేసామని చెప్పి మమ్మల్ని అరెస్ట్ చేస్తామంటున్నారు కదా, కానీ దానికన్నా ముందే మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవినీతి చిట్టా మొత్తం బయట పెడతామంటున్నారు. అంటే మీకన్నా ముందే వాళ్ళు ఏదో మీ చిట్టా బయట పెట్టేస్తాము, మిమ్మల్ని అరెస్ట్ చేపిస్తాం తిరిగి సిబిఐ ఈడీ లాంటి సంస్థలతో అని చెప్పి మీకే సవాల్ చేసే పరిస్థితికి వచ్చేసింది ఈరోజు. అయితే కేటీఆర్ 24 గంటల్లో చెప్తా అని చెప్పిండు. ఒకవేళ నిజంగా మాట మనిషి అయితే, నిజాయితీ పరుడైతే ఒకసారి అది ప్రూవ్ చేయమని చెప్పండి. లేదు అనుకుంటే తాను దొంగతనం చేసిందంతా ఆ పచ్చ కామెరలోనికి అంతా లోకమంతా పచ్చగా కనబడుతుంది అన్నట్టు కేటీఆర్ దొంగ ప్రతి దగ్గర కమిషన్ చేసిరు. వాళ్ళ పార్టీలో చాలా మంది ఉన్నారు. అన్ని స్కామ్లల్లో అందరు కూడా కూరుకుపోయినరు. ఖచ్చితంగా వాళ్ళ అందరిది కూడా చిట్టా బయటపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేటీఆర్ ఏమనుకుంటున్నారంటే అయినంత మటుకు ఏదో రెచ్చగొట్టి ప్రజల మైండ్ డైవర్ట్ చేసి వీళ్ళ మీద ఉన్న ఏదైతే తప్పుడు ఆ కేసులు ఉన్నాయో అవన్నీ వీటిని కూడా
వాళ్ళు ప్రజలకు మేము తప్పు చేయలేదు అని చెప్పుకోవడానికి వాళ్ళు డ్రామా చేస్తుంటారు తప్ప, ఆయన డ్రామారావు ఖచ్చితంగా ఎప్పుడు అట్లనే డ్రామా చేస్తుంటాడు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల ఒకవేళ ఆయన చేసిన సవాల్కి నిజంగా కూడా ఆయన దగ్గర దమ్ము ధైర్యం ఉంటే బీజేపీ ఎమ్మెల్యే ఎవరో అనేది చెప్పండి, లేదు అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కుమ్మక్కైంది, ఎక్కడ తప్పు చేసిందని చెప్పండి. గతంలో 10 సంవత్సరాలల్లా కేసీఆర్ ప్రభుత్వంలో ఏదన్నా తప్పు జరిగితే దానికి వెనక్కి తిరిగింది లేదు, లేకపోతే ప్రజలు చెప్తుంది ఇది న్యాయమైనది, మీరు తప్పు చేస్తుండ్రు అని చెప్తే కూడా వినలే. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదన్నా వర్క్ చేసినప్పుడు అక్కడ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆ, ఆ, ప్రజల దృష్టికి పోయి ప్రజలు లేదే దీంట్లో ఇట్లా కాదు ఇట్లా ఉంది అంటే కూడా ఇమీడియట్ గా ముఖ్యమంత్రి దాన్ని చేసిన కేసులను కూడా రివోక్ చేయడం జరిగింది. ఇప్పుడు మన హెచ్యూసి కేసులో కూడా ఖచ్చితంగా కేసులు ఏవైతే ఉన్నాయో అవి తీసేస్తామని చెప్పడం జరిగింది. రెచ్చగొట్టిన వాళ్ళ మీద ఇప్పుడు ఏదైతే మామూలుగా ఏఐ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఏదైతే వాళ్ళు చేసి ఫేక్ వీడియోస్ పెట్టినరో ఆ వీడియోస్ పెట్టిన వాళ్ళంతా ఇప్పుడు వాళ్ళ పెట్టిన వాళ్ళే డిలీట్ చేసుకుంటున్నారు సాయి గారు. ఒకవేళ అది జెన్యూన్ అయి ఉంటే జిమ్కలో లేకపోతే నెమలిలో ఏదో ఇబ్బందికరం అయింది అనుకుంటే మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి ఎందుకు వాడినరు? నిజంగా వీడియోలు తీసి పెట్టేది ఉండే. ఈ రోజు పెట్టిన వాళ్ళు ఎందుకు డిలీట్ చేసుకుంటున్నారు? సరే, మీరు అన్నట్టు శివకుమార్ గారు మీరు అన్నట్టు అక్కడ జింకలు నెమళ్ళు ఆ స్థాయిలో ఉండకపోవచ్చు, కానీ రాత్రికి రాత్రి మీరు 40 జేసీబీలు తీసుకెళ్ళి 100 ఎకరాలు చదువు చేసినట్టు అబద్ధం కాదు కదా? లేదా సాయి గారు దాంట్లో నేను ఎక్కడ కూడా నేను తప్పు కాలేదు అంటలేను, జరిగింది దానికి. కానీ ఈ జింకలు నెమలిలు ఇబ్బందికి వేసినాయి ఇవనేది మటుకు అది ఫేక్, వాళ్ళు చేసిన ప్రచారం. దాని మీద కేసులు పెడతామంటే ఈ రోజు వాళ్ళు ఎవరైతే ఫేక్ వీడియోలు క్రియేట్ చేసిండ్రో వాళ్ళు డిలీట్ చేసుకుంటారు వాళ్ళ దగ్గర. నాకు ఆల్రెడీ నేను మొన్న కూడా మనది ఏదో డిబేట్ లో నేను చెప్పిన అనుకుంటా, జిఆర్ఎస్ నాయకుడు ఒక పిల్లోడు బన్సిలాల్పేట్ డివిజన్ శరత్ నగర్ కాన్స్టిట్యున్సీలో ఉంటాడు. నేను క్లినిక్ లో ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చిండు, అన్న ఇట్లా అయింది, నాకు ఒక నీ పైన కేసు బుక్ అయిందని చెప్పి నాకు చెప్పడం జరిగింది. చెప్తే నేను ఒకటే చెప్పిన, నువ్వేం చేసినావు అని అడిగిన. నాకు ఒక వీడియో వస్తే ఆ వీడియోని నేను ఫార్వర్డ్ చేసిన, నాకు ఇమీడియట్ గా నా మీద కేసు ఫైల్ అయినట్టు నాకు మెసేజ్ వచ్చింది. ఏం చేయమంటావు అన్నాను. నిన్ను ఏ రోజైతే ఎంక్వైరీకి పిలుస్తారో ఆ రోజు నువ్వు చేసిన తప్పేంది అక్కడ ఓపెన్ గా చెప్పేసి, నాకు వచ్చిన వీడియోని నేను ఫార్వర్డ్ చేసినందుకు నాకు ఈ మెసేజ్ వచ్చింది, నాకు సంబంధం లేదు, నీకెవరు పంపించారో వాళ్ళ గురించి చెప్పాయని చెప్పిన. దాని తర్వాత గమనైపోయినా. అంటే ఇప్పుడు ఈడ మొత్తానికి ఉద్యమ కాలంలో కూడా ప్రజలని ఎవరైతే కార్యకర్తలని లేకపోతే అభిమానులు ఎవరైతే ఉన్నారో గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళనే ఇరికిస్తుండ్రు, ఇప్పుడు కూడా వాళ్ళే ఇరుకుతుండ్రు. ఇదే కేటీఆర్ కానీ, కవిత కానీ, హరీష్ రావు కానీ, సంతోష్ రావు కానీ, లేకపోతే ఇంకా వాళ్ళ టిఆర్ఎస్ ప్రభుత్వంలో తిన్న మంత్రులు కానీ ముందుకు రమ్మను, వచ్చి ప్రజల తరఫున నిలబడమను. ఫస్ట్ ఫామ్ హౌస్ లో ఉన్న ముఖ్యమంత్రి, గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ బయటికి రమ్మను. అప్పుడేమో ఫామ్ హౌస్ లో ఉండి ముఖ్యమంత్రిగా పాలన నడిపించిండు. ఇప్పుడు ఆపోజిషన్ లీడర్ ఉండి కూడా ఇప్పుడు కూడా ఫామ్ హౌస్ లోనే. ఇంకా వాళ్ళకి ఒక సిగ్గుండాలా, ఫామ్ హౌస్ లో ఉన్న ముఖ్యమంత్రి బేష్ అని చెప్పి వాళ్ళు ఒక రికార్డు తెప్పించుకుంటారు. వాళ్ళకి ఇంత బుద్ధి ఉండాలి, ఇంగిత జ్ఞానం ఉండాలి. ప్రజలలో పోయిన వాళ్ళకే సరిపోతలేదంటే ఫామ్ హౌస్ లో వండుకొని ఆయన పరిపాలన చేసిందే బాగుంది, ఇప్పుడు చేసేది బాగాలేదని ఏదో ఫేక్ దాని ఇంకా కూడా వాళ్ళ వంకర బుద్ధి పోతలేదు సాయి గారు. రైట్ అండి. సో వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి, అంటే మొన్న ఏఐసిసి సమావేశాల్లో మీరు వినే ఉంటారు, రేవంత్ రెడ్డి గారు మీ బీజేపీ పార్టీపై చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దాదాపుగా తెలంగాణలో అడుగు పెట్టనివ్వమని చెప్పి అంటున్నారు. మీరేం ఇందాక చాలా కాన్ఫిడెంట్గా రాబోయేది మా ప్రభుత్వమే అని చెప్తున్నారు. ఎలా అంత కాన్ఫిడెంట్గా మీరు అనుకుంటున్నారు? సాయి గారు, మీకు తెలుసు 1980 తర్వాత భారతీయ జనతా పార్టీ 2 సీట్లు ఉండే, ఎంపీ సీట్లు 2 సీట్లు ఉండే భారతదేశంలో పార్లమెంటులో. అది ఒక సీటు వరంగల్ నుంచే వచ్చింది. వరంగల్ నుంచి ఒక ఎంపీ సీట్ గెలిచిందంటే ఒక్కసారి మీరు ఊహించవచ్చు ఏ విధంగా 330 సీట్లు వచ్చినాయి ఇప్పుడు దాకా మనకు తెలుసు. అంటే చిత్తశుద్ధి ఏ విధంగా ఉంటుంది, డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే భారతదేశంలో అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయో మనకు తెలుసు. అంతకుముందు వాజ్పేయి గారి ఆధ్వర్యంలో కానీ ఇప్పుడు మోడీ గారి ఆధ్వర్యంలో కానీ భారతదేశం నంబర్ 1 ప్లేస్లోకి పోతా ఉంది 2047కు వచ్చేసరికి. రెండో పాయింట్ ఏంటంటే, ఒకప్పుడు భారతదేశం అంటే ప్రపంచ దేశాల్లో ఎవరు కూడా గుర్తించేటోళ్ళు కాదు. ఇండియా అంటే తెలియని వాళ్ళు కూడా కాదు. నేను కూడా బయట వచ్చిన అక్కడ కూడా మన పాస్పోర్ట్ అసలు పట్టించుకుంటోళ్ళు కాదు. కానీ గత 10 సంవత్సరాల కాలంలో ఇప్పుడు మనం బయటికి వెళ్ళామంటే మన పాస్పోర్ట్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో మనందరూ తెలుసు, నేను చెప్పాల్సిన అక్కర్లేదు. ఇప్పుడు
ప్రతి దేశం కూడా గుర్తిస్తా ఉంది, ప్రతి దేశం కూడా మనని అభిమానిస్తా ఉంది, ప్రతి దేశం కూడా మనని ఇన్వైట్ చేస్తా ఉంది చెప్పాలంటే. సో ఇదంతా కూడా ఏంటంటే మోడీ గారి కృషి వల్ల, భారతీయ జనతా పార్టీ కృషి వల్ల ప్రపంచ దేశాల్లో ఒక నెంబర్ 1 స్థానాన్ని తీసుకుపోవడం కాదు, ఆయన కూడా నెంబర్ 1 పొజిషన్లోకి రావడం జరిగింది. నెంబర్ 1 ఇంకోటి పొలిటికల్ లీడర్ కూడా ప్రపంచ దేశాల్లో కూడా. ఈవెన్ మొన్న ట్రంప్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆదరిస్తా ఉన్నారు, ప్రేమిస్తా ఉన్నారు. డెఫినెట్ గా ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది, భారత్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఫర్ ది ఇన్వెస్ట్మెంట్ చెప్పి చాలా ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి, పెట్టుబడులు, రకరకాల ఉద్యోగాలు వస్తున్నాయి, రకరకాల కంపెనీస్ వస్తూ ఉన్నాయి. సో కోవిడ్ దగ్గర నుంచి ఏ విధంగా మొత్తం టోటల్ గా టర్న్ అవుతా ఉంది, భారతదేశం వైపు చూస్తా ఉన్నారు. సో నేను ఎందుకు కాన్ఫిడెంట్ గా చెప్తా ఉన్నానంటే, ఈ భారతదేశంలో ఏ విధంగా ఏ అయితే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో, ప్రతి ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీని ఓడించేది భారతీయ జనతా పార్టీ కదా. మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, మన మహారాష్ట్ర కానీ, హర్యానా కానీ, మొన్న జరిగిన ఢిల్లీ ఎలక్షన్స్ కానీ వాళ్ళు ఊహించలేరు కూడా, ఊహించకుండా హర్యానా అనుకున్నారు. డెఫినెట్ గా హర్యానాలో కాంగ్రెస్ పార్టీ హస్తగతం అవుతుంది అని చెప్పి కుండబద్దలు కొట్టి చెప్పుకున్నారు వాళ్ళు. కానీ ఏ విధంగా టోటల్ గా టర్న్ చేసినామో మాకు తెలుసు, అది ఏ విధంగా చేయాలో కూడా మాకు తెలుసు, మా స్ట్రాటజీస్ మాకు ఉంటాయి, ఏ విధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకెళ్లాలో మాకు తెలుసు. అందుకని హర్యానా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని ఓడించడం జరిగింది. సో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా మాకు ప్రధానమైన ప్రతిపక్ష పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు 18 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందంటే డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ కృషి, మోడీ గారు కృషి వల్లనే ఈరోజు మరి పరిగెత్తుతా ఉంది, భారతదేశం ముందుకు పోతా ఉంది ప్రతి రాష్ట్రంలో కూడా. ఈ దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు తెలంగాణలో మేము బాగా వేయాలనుకుంటున్నాం. డెఫినెట్ గా మేము ఆ రాష్ట్రంలోకి ప్రభుత్వంలోకి రావాలనుకుంటున్నాం. మనకు తెలుసు, అంతకుముందు ఒక ఎమ్మెల్యే సీటు ఉండే, ఇప్పుడు ఎంతమంది వచ్చారు? 8 ఎమ్మెల్యే సీట్లు. ఎవరు అడుగు పెట్టనివ్వలేదు? రేవంత్ రెడ్డి గారు చెప్పిండా? రేవంత్ రెడ్డికి ఆపిర్రా? కాంగ్రెస్ పార్టీ ఆపిందా? అది పక్కన పెడితే 8 ఎంపీ సీట్లు వచ్చినాయి. తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే సీట్లు, పార్లమెంట్ ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు వచ్చినాయి. వాళ్ళ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గమైన మహబూబ్ నగర్ లో కూడా మరి డికే అరుణ గారు గెలిచి చూపించారు. సరిపోదు అది? ఎవరు అడుగు పెట్టనిస్తా ఉన్నారు, ఎవరు అడుగు పెడతా ఉన్నారు, ఎవరు పార్లమెంట్ కి వెళ్తా ఉన్నారు, ఏ క్లియర్ కనపడుతుంది కదా. రేవంత్ రెడ్డి గారు చెప్తే ఆగదు. ఇక్కడ తెలంగాణ ప్రజల చేతుల్లో ఉంటుంది. తెలంగాణ ప్రజలు ఏదంటే అదే. తెలంగాణ ప్రజలు నిజంగానే భారతీయ జనతా పార్టీ అధికారంకు రావాలి, డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి, రేపొద్దున అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇంకా వేగవంతంగా ముందుకెళ్ళాలి అంటే డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు ఆదరిస్తారు భారతీయ జనతా పార్టీని. మొన్న రీసెంట్ గా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా 3 స్థానాల్లో మేమే పోటీ చేసాం, భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిందా? ఒకటే స్థానాల్లో పోటీ చేసింది. బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసిందా? అసలు చేయలేదు. ఎందుకు అంటే వాళ్ళకు దమ్ము ధైర్యం లేదు. తెలంగాణ ప్రజలు కదండి ఆఫ్ ది రికార్డ్ లో టాక్ నేను అసలు మేము యాక్సెప్ట్ చేయం. వాళ్ళు చెప్పుకుంటారు, కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎట్లా వచ్చింది చెప్పనా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అబద్ధ పునాదుల మీద వాళ్ళు ఏమన్నారంటే, ఎన్నికలకు 6 నెలల ముందు వాళ్ళకి డిపాజిట్ కూడా దక్కలేదు ఎక్కడ కూడా. కాంగ్రెస్ పార్టీకి ఏ ఎన్నికలు జరిగినా కూడా ప్రతి ఎన్నికల్లో ఓడిపోతా ఉన్నారు, డిపాజిట్లు దక్కలేదు. కానీ ఈ 6 నెలల నుంచి ఏవైతే కొన్ని పరిణామాలు జరిగినాయి ఏంటంటే అవి, దాంట్లో ఒకటేమో బండి సంజయ్ గారిని మార్చడం, రెండవది కవితని అరెస్ట్ చేయలేదు, 4 నెలల నుంచి ఇట్లాగే జరుగుతూ ఉంది. అందుకే బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్పి రోడ్డు మీదకి వచ్చి చెప్పిన పరిస్థితితోటి వీళ్ళు గెలిచింది తప్పితే వీళ్ళు కాదు గెలిచింది. యాక్చువల్లీ ఈ 63 సీట్లు కావు. నిజంగానే ప్రేమ అభిమానం ఉంటే తెలంగాణ ప్రజలకి 63 కాదు, ఇంకా ఎక్కువ ఇవ్వాల్సి ఉండే. కానీ అక్కడ డైవర్ట్ చేశారు. ఏ విధంగా చేశారు? రాజ్యాంగం మారుస్తారు, రిజర్వేషన్లు తీసేస్తారు. భారతీయ జనతా పార్టీ వస్తే ఇవన్నీ చేస్తామా మేము? ఎక్కడ కనపడుతుంది చెప్పండి? ప్రతి పాలసీ ఏదైతే బిల్స్ తీసుకొస్తా ఉన్నామో, ఇంపార్టెంట్ బిల్స్, కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలుగా చేయని బిల్స్ అన్ని తీసుకురాని బిల్స్ అన్ని కూడా దమ్ము ధైర్యంతో తీసుకొస్తుంది భారతీయ జనతా పార్టీ, మోడీ గారి ప్రభుత్వం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మన వక్ఫ్ బోర్డు కానీ, అంతకుముందు ఏవైతే వక్ఫ్ బోర్డు దగ్గర నుంచి ట్రిపుల్ తలాక్ కానీ, తర్వాత మిగతా 370 ఆర్టికల్ కానీ, ఇవన్నీ కూడా ఎందుకు తీసుకొచ్చిందంటే డెఫినెట్ గా భారతదేశ ప్రజలందరూ కూడా ముందుకెళ్ళాలి, భారతదేశ ప్రజలందరూ కూడా
మరి అభివృద్ధిలో కానీ సంక్షేమ పథకాల్లో కానీ ముందుకెళ్ళాలనే ఆలోచనతోటి ఇవన్నీ తీసుకొస్తా ఉంది. సో ఇవన్నీ అంతకుముందు ఎప్పుడు కూడా వీటిని టచ్ చేసిన దాఖలాలు కనిపించలేదు కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు మరి ప్రతి దాంట్లో కూడా రైతులకు కానీ, మహిళలకు కానీ, కూలీలకు కానీ ప్రతి ఒక్కరిని కూడా మరి ప్రతి ఒక్కరి గురించి ఆలోచించే ప్రభుత్వం ఏదంటే మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అందుకనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ హామీలు తీసుకొచ్చింది. రుణమాఫీ అని చెప్పింది, 100 అంశాలు చెప్పింది. 6 గ్యారెంటీల్లో 13 అంశాలు ఉంటే 5 అంశాలు మాత్రం అమలు అవుతా ఉన్నాయి. ఇప్పటికి కూడా మహిళలకు 2,500 రూపాయలు, 4,000 రూపాయలు పెన్షన్లు కానీ, ఏది వృద్ధులకి, తర్వాత విద్యార్థులకు విద్యా భరోసా కార్డులు కానీ, రకరకాలుగా రైతు కూలీలకు కానీ, తర్వాత రుణమాఫీ కూడా కంప్లీట్ చేయని పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మూట కట్టుకుంది. 5 సంవత్సరాల్లో ఏదైతే వ్యతిరేకత వస్తుందో ఆ వ్యతిరేకత అంతా కూడా టోటల్ గా ఈ 15 నెలల కాలంలోనే జరిగింది. ఆ మూట కట్టుకుంది, వ్యతిరేకత అంతా మూట కట్టుకొని మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. సో కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు లేవు, పెట్టుబడులు లేవు, ఇన్వెస్ట్మెంట్ రావట్లేవు. సో ఎట్టి పరిస్థితుల్లో బయట నుంచి తీసుకురావాలి. ఇప్పుడు తీసుకొచ్చిన అప్పంతా కూడా 1,60,000 కోట్లు అనుకుంటాను ఈ 15 నెలల కాలంలో. ఈ అప్పంతా కూడా తీసుకొచ్చి ప్రభుత్వం నడపాలంటే ఎన్ని రోజులు నడపగలుగుతారు చెప్పండి? ఎన్ని రోజులు ముందుకు తీసుకెళ్ళిపోతారు? ఎన్ని రోజులు ఈ సంక్షేమ పథకాలు ఆపుకుంటా మరి టైం పాస్ చేయగలుగుతారు? చేయలేరు వాళ్ళు. ఎందుకంటే తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థమైంది, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలు అవి ఇచ్చిరు కాబట్టే, అవి అమలు చేస్తామని చెప్పారు కాబట్టే కాంగ్రెస్ పార్టీకి ఓటేసిరు తప్పితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు ఎక్కడ కూడా. సో దాంతో పాటుగా రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అన్నారు. 31,000 కోట్ల రూపాయలు కావాల్సి ఉండే, కానీ దాంట్లో 21,000 కోట్లు మాత్రమే మరి ఈరోజు మాఫీ చేసిర్రు. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, టెక్నికల్ అంశాలు అంటారు, అదంటారు, ఇదంటారు, కానీ కావట్లేదు. ఎక్కడ భూములు అమ్మాలి, ఎక్కడైనా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలి, లేకపోతే లిక్కర్ ఛార్జీలు పెంచాలి. ఆల్రెడీ లిక్కర్ ఛార్జీలు పెంచారు 30 రూపాయలు ఒక బీర్ బాటిల్ మీద. నేనేమంటున్నంటే కాంగ్రెస్ పార్టీని ఒకసారి ఒక నిమిషం పక్కకు పెడితే, బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది. కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు భరోసా, ఏదైతే ఇన్సూరెన్స్ ఏదైతే పథకం తీసుకొచ్చిందో ఇవన్నీ కూడా ఒకప్పుడు లిక్కర్ మీద ఆదాయం 2014 కంటే ముందల 14,000 కోట్లు ఉండేది. మొన్న వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ దిగిపోయే ముందల లిక్కర్ మీద ఆదాయం 38,000 కోట్ల దగ్గర. 38,000 కోట్లు అంటే 24,000 కోట్ల రూపాయలు ఈ తాగుడుకి తెలంగాణగా లిక్కర్ మీద ఆదాయం పెంచుకుంటూ ఆ 24,000 కోట్ల రూపాయలు పెట్టే ఈరోజు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు అమలు చేసింది తప్పితే వాళ్ళు చేసింది ఏమీ లేదు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు తప్పితే వీళ్ళు చేసింది ఏమీ లేదు. వీళ్ళంతా కూడా ఏంటంటే నిజంగానే అరే కేసీఆర్ వస్తే ఏమో చేస్తాడు, కేసీఆర్ వస్తే ఈ రాష్ట్రాన్ని బాగుపరుస్తారని చెప్పి తెలంగాణ ప్రజలు నిజంగానే అనుకున్నారు పాపం. కానీ ఈరోజు తెలుస్తూ ఉంది వాళ్ళు ఏ విధంగా వాళ్ళ కుటుంబంలో 5 ఉద్యోగాలు వచ్చినాయో, మిగతా 34 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ఉద్యోగం లేకుండా ఉన్నారో వాళ్ళని పట్టించుకోలే, ఉద్యమకారులు పట్టించుకోలేదు. మరి 5గురే ఉన్నారా ఈ రాష్ట్రంలో? 5గురే ఉద్యమం చేసిరా? మిగతా వాళ్ళు చేయలేదా? వాళ్ళకే ఎమ్మెల్సీలు, వాళ్ళే ఎమ్మెల్యేలు, వాళ్ళే ఎంపీలు, వాళ్ళే మంత్రులు, వాళ్ళకే జీతాలు. ఇదేంటంటే నాకు అర్థం కాదు. ఇదేనా పరిస్థితి? తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చింది. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. చెప్పండి శివకుమార్ గారు, విన్నారు కదా, కేవలం 5 ఉద్యోగాల కోసమే దాదాపు తెలంగాణ వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో కూడా చెప్పినది ఏది జరగలేదు, ఏది చేయట్లేదు అని చెప్తున్నారు. వెంకటరెడ్డి గారు ఏమంటారు మీరు? కాంగ్రెస్ పార్టీలో గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ 10 సంవత్సరాల చేయని పనులు కాంగ్రెస్ పార్టీ 8 నెలలనే ఈరోజు రైతు రుణమాఫీ చేసింది 21,000 కోట్లని ఈరోజు వెంకటరెడ్డి గారే స్వయాన్ని ఒప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అది చేయలేదా? గత 10 సంవత్సరాలలో వాళ్ళు చేసింది ఇంత, కాంగ్రెస్ పార్టీ చేసింది ఎంత? అది అట్లా ఆలోచిస్తే మొత్తానికి ఉద్యోగాలు కానీ, లేకపోతే రైతులకి రుణమాఫీ కానీ, లేదు అనుకుంటే ఈ సన్న బియ్యం కానీ, ఇప్పుడు అన్ని అభివృద్ధి పనులే కదా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఒక్కటేంటంటే వెంకటరెడ్డి గారు అన్నట్టు 100 రోజులలో మేము చేస్తామని చెప్పినాము. అది ఎప్పుడు అధికారం రాకముందు, అధికారం వచ్చిన తర్వాత ఆ రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. ఆ రివ్యూ మీటింగ్ లో మనకు ఖజానా ఖాళీ ఉంది అనేది మొత్తానికి తెలిసింది. అది ప్రజలకు అందరికి కూడా చెప్పడం జరిగింది, ప్రజలు కూడా ఉన్నారు. ఇకపోతే బీజేపీ తెలంగాణలో బాగా అనే రకంగా ఆలోచిస్తే ఒక రాజాసింగ్ తప్ప కానీ తర్వాత 8 ఎమ్మెల్యేలు వచ్చిందన్నారు. చలో
బీజేపీకి బలం పెరిగింది, ఒక 7 మంది అనుకుందాం. ఎంపీ ఎలక్షన్ మటుకు ఖచ్చితంగా కవితని విడిసిన తర్వాత వీళ్ళ మధ్యన ఒక ఇంటర్నల్ ఒప్పందం జరిగింది. ఏమని, మేము నిలబడము, ఓట్ ట్రాన్స్ఫర్ చేస్తాము, లేకపోతే వేరే రకంగా. ఆ దిశలో ఈరోజు 8 మంది ఖచ్చితంగా బీజేపీ ఎంపీలు గెలవడం జరిగింది. అది ఒకవేళ బీఆర్ఎస్ కనుక గట్టి పోటీ ఇచ్చుంటే ట్రయాంగిల్ సిరీస్ ఉంటుండే. ఇప్పుడు అది ఏమైపోయింది, మ్యాచ్ ఫిక్సింగ్ లాగా అయిపోయి. అన్న చిన్నది అన్న చిన్నది మరి ఒకవేళ నిజంగానే వాళ్ళకి ఒక్క సీట్ అన్న రావాలి కదా, ఒక్క సీట్ అన్న 2 సీట్లు అన్న రావాలి కదా, ఎందుకు రాలేదు? ఓట్ మీకు మరి వ్యతిరేకత ఉంటేనే కదా, వ్యతిరేకత ఉంటే రాలే కదా. మనం ఎన్ని డిబేట్లలో మాట్లాడినాము, బీఆర్ఎస్ కి ఒక్క సీట్ వస్తలేదని కూడా మనం కన్ఫర్మ్ చేయడం జరిగింది. గతంలో ఎన్నో డిబేట్లలో మనం మాట్లాడినాం. బీఆర్ఎస్ కు మటుకు ఈసారి గుండు సున్నా, వాళ్ళకు ఒక్క సీటు కూడా రాదు అని మనం చెప్పినాము. మన నిర్ణయం గాని, మన ఆలోచన గాని పార్టీ పరంగా అట్లుండే. తెలంగాణ ప్రజలు ఎప్పటి నుంచో చెప్పారు, తెలంగాణ ప్రజలు డెఫినెట్ గా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీని రానివద్దు అని చెప్పి ఆలోచనతో ఉన్నారు. ఆ వ్యతిరేకత అట్లా ఉంటుంది. ఇప్పుడు అయితే ఒకటి ఏంటంటే, బీజేపీ ప్రభుత్వం ముందు తెలంగాణ రావాలంటే మీ మంత్రులకి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రికి చెప్పండి, మొత్తానికి ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్న బడ్జెట్ తెలంగాణకు కూడా ఇవ్వండి. ఎందుకంటే బీహార్కి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇస్తుండ్రు, మీరు మొత్తానికి ఉమ్మడిగా పోరాడిండ్రు, లేదు అనుకుంటే చంద్రబాబు నాయుడు పక్కన జరిగిపోతే బీజేపీ ప్రభుత్వం పడిపోతుంది అనే రకంగా ఇస్తున్నారా? ఒక్కసారి అది సరి చేసుకోండి. మీ మంత్రులకు చెప్పండి, తెలంగాణలో 8 మంది ఎంపీలు గెలిచినందుకన్నా ఈరోజు తెలంగాణకి బడ్జెట్ చేయండి. గత ప్రభుత్వంలో కేసీఆర్ అండ్ కంపెనీ, వాళ్ళ ఫ్యామిలీ ఎవరు కూడా ప్రోటోకాల్ పాటించలే. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి కానీ, లేకపోతే మంత్రులు కానీ ప్రోటోకాల్ పాటిస్తున్నారు. మంత్రులు వచ్చినా, హోంశాఖ మంత్రి వచ్చినా, లేకపోతే ప్రధానమంత్రి వచ్చినా మర్యాద ఇవ్వడం మర్యాదనే. తెలంగాణకు రావాల్సిన వాటా, మళ్ళీ దాని గురించి కూడా మేము పోరాడతాము, ఖచ్చితంగా మనకు రావాల్సిన వాటా తీసుకుంటాం. తెలంగాణ విభజన హామీ చట్టం 11 సంవత్సరాల నుంచి కూడా పెండింగ్ ఉంది, అది కూడా చేయమని చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రతిసారి మనం ఎట్టి పరిస్థితుల తెలంగాణ అభివృద్ధి గురించి కోరుకుంటున్నాము. తెలంగాణ గురించి అటు బీజేపీ సెంట్రల్లో ఉన్నా సరే మర్యాద ప్రోటోకాల్ పాటిస్తాం, కానీ మన రాష్ట్రానికి రావాల్సిన వాటాలు కానీ, లేకపోతే అభివృద్ధి పరంగా రావాల్సినవి కానీ ఖచ్చితంగా అడిగి తీసుకోవాల్సిందే. మామూలుగా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవసరమైతే ధర్నాలు, యాంటీ పార్టీ కాబట్టి అది కూడా చేస్తాం, వెనుకకు పోయేది ఏం లేదు. రైట్. అయితే శివకుమార్ గారు ఇప్పుడు దాదాపు ఒక భారీ సభ పెట్టి, అంటే శిల్ప కళావేదికలు అనుకుంటా, మేబీ ఒక సభ పెట్టి ఈ ధరణి పోర్టల్ని, భూభారతి పోర్టల్ని లాంచ్ చేయబోతున్నారు. సో పెద్ద ఎత్తున దాని క్యాంపెయినింగ్ స్టార్ట్ అయింది, పేపర్ యాడ్ స్టార్ట్ అయిపోయినాయి, బయట ప్రచారం మొత్తం స్టార్ట్ అయిపోయింది. అసలే ఆర్థిక పరిస్థితి బాగోనప్పుడు ఇలా ప్రతి పథకం స్టార్ట్ చేసినప్పుడు దానికి నిన్ను కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం అవసరం అంటారా? అంటే సాయి గారు, ఈ మధ్యన ప్రజలలో కూడా సోషల్ మీడియా లేకపోతే ఈ పబ్లిసిటీ చేస్తేనే ప్రజలకు కూడా అర్థమవుతుంది అనేది మనకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే మనం సొంతంగా కూడా ఈరోజు వెంకటరెడ్డి గారు కానీ, నేను కానీ లైవ్ డిబేట్లో మాట్లాడుతుండి, మేము ఇంకొక వాట్సాప్ గ్రూప్లలో మేము వేసుకోకపోతే మమ్మల్ని కూడా ఎవరు అసలు పట్టించుకుంటలేరు. అది సెల్ఫ్ పబ్లిసిటీ చేయడం కాబట్టి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము, అది ప్రజలకు అర్థం కావాలా, ఆ ప్రోగ్రాం వల్ల ప్రజలకు కూడా సక్సెస్ చూపిస్తామనే ఉద్దేశంతో పెడుతున్నారు. ఒకవేళ గతంలో పెట్టినట్టయితే అంత బడ్జెట్ అయితే ఏం పెట్టరు, అది ఇప్పుడు ఉన్న బడ్జెట్ని బట్టే బడ్జెట్ ప్రకారంగానే పెడుతున్నారని నాకున్న సమాచారం. రైట్ అండి. వెంకటరెడ్డి గారు, నిన్న నేను ఒక అధికారితో మాట్లాడితే చెప్తున్నారు, దాదాపుగా జైళ్లలో ఉండే ఖైదీలకి భోజనం పెడతానికి కూడా రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేని పరిస్థితి అంటున్నారు. మరి ఇలాంటి సమయంలో ఇలాంటి అదనపు ఖర్చులు, ఇలాంటి పబ్లిసిటీ ఖర్చులు నిజంగా కాంగ్రెస్ పార్టీ కొంచెం స్థాయికి మించి ఖర్చు చేస్తుంది అనుకోవచ్చా మనం, అవసరానికి మించి? తప్పకుండా సాయి గారు, వాళ్ళు అవి మనం చూస్తా ఉన్నాం. బయట హోర్డింగ్స్ కానీ, లేకపోతే పేపర్ స్టేట్మెంట్స్ కానీ, అడ్వర్టైజ్మెంట్స్ కానీ స్థాయికి మించి ఖర్చు పెడతా ఉన్నారు డెఫినెట్ గా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు లేవు, హామీలు అమలు చేయడంలో విఫలమవుతా ఉన్నారు. సో వాటి అట్లీస్ట్ మనం అడ్వర్టైజ్మెంట్ ద్వారా కొంత పబ్లిక్ రీచ్ అవ్వచ్చు అనే ఆలోచనతో చేయొచ్చేమో అలాంటిది. సో దానివల్ల పెద్దగా ఉరికింది ఏం లేదు ఈరోజు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. రియాలిటీలోకి వెళ్ళాలి, రియాలిటీలోనే మాట్లాడాలి. రియాలిటీలో మాట్లాడినప్పుడు ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడే ఏ మాట అయినా కూడా ఒక 10 నిమిషాల్లో
మరి గ్రామాల్లో చేరుతా ఉంది. సో అది రియాలిటీలో ఉంటేనే రేపొద్దున ఏ ఎన్నికలు వచ్చినా కూడా గెలిచే అవకాశాలు ఉంటాయి. ఎంతసేపు ఉన్నా కూడా షో పుటప్ తోటి రేపొద్దున ఇది మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అంటే అది కుదరదు అది. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఏంటంటే 6 గ్యారెంటీలే మీరు తీసుకోండి. ఈ 6 గ్యారెంటీల్లో ఇప్పటి కూడా గ్రామంలో ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. మీరు 4,000 ఎప్పుడు ఇస్తారు, తర్వాత 2,500 రూపాయలు మహిళలకు ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి ఇప్పటి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో వాటిని కంప్లీట్ చేయకపోతే రేపొద్దున మరి వీళ్ళకి ఏ ఎన్నికలు వచ్చినా కూడా వాటి ఎదుర్కొనే పరిస్థితి అయితే ఎట్టిగా పరిస్థితుల్లో కనపడదు. సో దాంట్లో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ కూడా 10 సంవత్సరాల కాలంలో వేల కోట్లు ఖర్చు పెట్టింది అడ్వర్టైజ్మెంట్స్ కి, ప్రతి పేపర్ కు, ప్రతి ఎలక్ట్రానిక్ మీడియాకు, హోర్డింగ్స్ కి వేల కోట్లు ఖర్చు పెట్టింది. ఇప్పటికీ బోలెడని జీవోలు బయటికి రాలేదు, లక్షల జీవోలు బయటికి రిలీజ్ చేశారు కానీ ఎక్కడ కూడా వెబ్సైట్లు పెట్టలేదు. ఇలాంటి జీవోలన్నీ కూడా చాలా ఉన్నాయి చెప్పాలంటే. సో ఆ విధంగా మొత్తం కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పెట్టించింది బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు కేసీఆర్ గారు. ప్రతి దాంట్లో కూడా మీరు చిన్న ఎగ్జాంపుల్ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్కటే తీసుకోండి. మనకి ప్రాజెక్ట్ లేవు, పక్క నుంచి కృష్ణా నది పోతుంటది, ఇక్కడ నుంచి ఏమో గోదావరి నది పోతుంటది. మనం ఏమనుకున్నాం, అరే పక్క నుంచి 2 నదులు పోతా ఉన్నాయి, మరి 2 నదుల మీద మంచి ప్రాజెక్టులు కట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం కూడా శస్యశ్యామల అవుతుంది, ఆంధ్రప్రదేశ్ లాగా ఇది కూడా టోటల్ గా మరి పారుగంతా పెంచుకోవచ్చు అనే ఆలోచన మనలో ఉండే యాక్చువల్ గా. కానీ ఇక్కడ జరిగిందా సాయి గారు? అది జరిగిందా? అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకుంటే 1,50,000 కోట్లు ఖర్చు పెట్టని వాళ్ళు చెప్తారు. ఈ 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి ఏమైనా జరిగిందా ఇక్కడ? ఏదో తూతు పత్రంగా చేసి అక్కడ. రెండో పాయింట్, ఈ రోజు మీరు మన పేపర్లో చూడొచ్చు, దాంట్లో దగ్గర 27 మంది ఇంజనీర్స్ మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే చాలా మంది 27 మంది మీద క్రిమినల్ కానీ లేకపోతే డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. మరి చూడండి, ఒక్కసారి ఆలోచించండి, బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా ఇంజనీర్స్ తో పాటుగా ఏ విధంగా మొత్తం టోటల్ గా సర్వనాశనం చేసిందో మనందరికి తెలుసు. మరి వాటి మీద ఏ విధంగా ముందు పోతుందో నాకు తెలియదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ లో దగ్గర 10 మంది మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వెంకటరెడ్డి గారు, ఓకే, ఇందాక మీరు శివకుమార్ గారు చెప్పబోతున్న కంక్లూడ్ చేయండి ఫాస్ట్ గా. ఏం లేదు సాయి గారు, ఇప్పుడు మీరేదైతే ప్రశ్నలు లేవనెత్తిండ్రో అదే ప్రశ్న మా ప్రెసెంట్ గా కొత్తగా వచ్చిన ఏఐసిసి ఇన్ఛార్జ్ గారు మీనాక్షి నటరాజన్ గారు కూడా అదే చెప్పాను. ఫ్లెక్స్లు అవి వేయకండి, ప్రజలల్లో పొండి, ప్రజలల్లో ఉండండి. ఎవరైతే నిజంగా కూడా పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని పట్టించుకోండి. ప్రజలలో పోయి ఏదైతే మనం గ్యారెంటీలు ఇచ్చినామో వీటిని ఫుల్ఫిల్ చేయమని చెప్పడం జరిగింది. నేను అనుకుంటా బహుశా ఈ భూభారతి పోర్టల్లో ఎంత అవసరం అనుకుంటే అంత తక్కువ పబ్లిసిటీ చేస్తుంది అనేది అయితే నేను అనుకుంటా. చూద్దాం. సో ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ధరణి ప్లేస్లో భూభారతి తీసుకొచ్చి ఏదో అద్భుతాలు క్రియేట్ చేస్తాం, ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలందరి పరిస్థితి మార్చేస్తామని చెప్తున్నారు. చూద్దాం మరి భూభారతి కూడా ధరణిలాగే వెళ్తుందా, పేద ప్రజల జీవితాలు ఏమైనా మార్పులు తీసుకొస్తుందో చూద్దాం. ఇది వాళ్ళ బిగ్ టాక్లో మనతో పాల్గొన్న వెంకటరెడ్డి గారికి, శివకుమార్ గారికి థ్యాంక్ యూ అండి. సో ఇది వాళ్ళ డిబేట్. రేపటి డిబేట్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.